Good morning, friends. I hope you are following the thermodynamic video lectures thoroughly. So, if you are feeling that these lectures are useful for you, please subscribe the channel for your updated video lectures will be helpful. If you have any doubts in the lectures, you can comment in the comment section. If you like, you can like the videos. If you have any doubts regarding the thermodynamics problems regarding any concept, you can post the question in the comment section. I will try to explain in detail about the comment or problem. Let me start our today lecture goal. The today lecture we are going to start about the derivation of the ideal gas equation. Very important one. They are asking continuously problems in this equation. So before entering the ideal gas equation, what does it mean by ideal gas? That is also our goal important. What does it mean by ideal gas? Ideal gas. So ideal gas means a gas which obeys gas laws in all temperature and pressure. That gas is named as the ideal gas. A gas which obeys gas laws at all temperature and pressure is called ideal gas. Ideal gas. Let me explain in Telugu. ఏ గ్యాస్ అయితే గ్యాస్ లాస్ను ఒబే చేయాలి, అన్ని టెంపరేచర్లు ప్రెజర్ల దగ్గర ఒబే చేస్తుందో ఆ గ్యాస్ను మనం ఐడియల్ గ్యాస్ అని అంటాము. ఇది ఒక డెఫినేషను. జనరల్గా ఎటువంటి సాధారణంగా ఉన్నటువంటి ఏ గ్యాస్ కూడా ఇలాంటి అన్ని టెంపరేచర్ల ప్రెజర్ దగ్గర ఒబే చేయదు. కాబట్టి ఐడియల్ గ్యాస్ అనేటువంటిది ఇమాజినరీ గ్యాస్, రియల్గా అయితే లేదు. ఇంకొక గ్యాస్ ఉంది, ఇంకొక డెఫినేషన్ ఉంది. A gas which obeys ideal gas equation that is PV is equal to nRT at all temperature pressure and pressure. ఇది ఇంకొక డెఫినేషను. ఇదేం చెప్తుంది అంటే ఏ గ్యాస్ అయితే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అయినటువంటి PV ఈజ్ ఈక్వల్ టు NRTని ఒబే చేస్తుందో ప్రతి టెంపరేచరు ప్రెషర్ దగ్గర, అంటే లో టెంపరేచర్ ఇది ఒబే చేయగలగాలి, హై టెంపరేచర్ అయినా సరే ఇది ఒబే చేయగలగాలి. అటువంటి గ్యాస్ని మనం ఏమంటామయ్యా అంటే ఐడియల్ గ్యాస్ అని అంటాము. ఇది మనకున్నటువంటి డెఫినేషను. ఐడియల్ గ్యాస్ అంటే ఏంది అనేటువంటి డెఫినేషను. సో ఐడియల్ గ్యాస్ తీసుకోవాలనుకుంటే ఐడియల్ గ్యాస్కి కొన్ని అజంప్షన్స్ తీసుకోవడం జరిగింది. సమ్ ఆఫ్ అజంప్షన్స్ ఉన్నాయి. లెట్ మీ టేక్ ద అజంప్షన్స్ ఇన్ ఐడియల్ గ్యాస్. అజంప్షన్స్ ఆఫ్ ఐడియల్ గ్యాస్. ఐడియల్ గ్యాస్లో కొన్ని అజంప్షన్స్ తీసుకోవడం జరిగింది. There are the large number of assumptions in the ideal gas. Two important points are there. Let me use the two important points because we are frequently using in thermodynamics. First important point is the size of the molecules is negligible. The size of the molecules is negligible because they are very small in size. The size of the molecule of ideal gas is very small and negligible. అంటే ఏంది అంటే ఒక గ్యాస్ అంటే కొన్ని మాలిక్యూల్స్తో నిర్మితమై ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, కంటైనర్లో గ్యాస్ మాలిక్యూల్స్ ఇలా ఉంటాయి. ఈ గ్యాస్ యొక్క మాలిక్యూల్స్ అనేటువంటివి
వీటి యొక్క సైజ్ అనేటువంటిది చాలా చిన్నది. మనం వీటి యొక్క సైజుని నెగ్లిజిబుల్ చేయొచ్చు. వీటి యొక్క సైజ్ చాలా చిన్నది. వీటి యొక్క సైజు నెగ్లిజిబుల్ చేయొచ్చు అంటే వాటి యొక్క వాల్యూమ్ అనేటువంటిది చాలా చాలా చిన్నది. వాల్యూమ్ను మనం నెగ్లెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నా. రెండోది వచ్చేసి there is no any force of attractions between the ideal gas molecules అంటే ఒక పదార్థం ఉందనుకోండి, కొన్ని మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి, ఈ మాలిక్యూల్స్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండి ఉంటుంది జనరల్గా. దాన్ని మనం పొటెన్షియల్ ఎనర్జీ అని అంటాం. పొటెన్షియల్ ఆ అట్రాక్షన్ వల్ల పొటెన్షియల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఇప్పుడు అకార్డింగ్ టు ద gravitational attraction force, if the two molecules are separated certain distance, there must be having the gravitational force Fg అంటాం. సో m1 m2 అనేటువంటి రెండు పదార్థాలు ఉన్నాయనుకోండి, మాసెస్ ఉన్నాయనుకోండి, వాటి మధ్య ఉన్నటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా ఏంది? Fg g ఇంటూ m1 m2 డివైడెడ్ బై g ఇంటూ m1 m2 డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ అనేటువంటి ఫార్ములా ఉంది మనకు. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద టూ మ్యాసివ్ బాడీస్ బిగ్గర్ ఇన్ సైజ్. రెండు ద్రవ్యరాశులు కొంత దూరంలో ఉన్నాయంటే వాటి మధ్య ఉన్నటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్కి ఇది ఫార్ములా. అలాగే రెండు మాలిక్యూల్స్ మధ్య కూడా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది, జనరల్గా ఉంటుంది. ఎందుకంటే వాటి మధ్య అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి, ఆ మాలిక్యూల్స్ అలా ఉంచాలంటే అట్రాక్షన్ ఫోర్స్ ఉంటాయి కాబట్టి. అకార్డింగ్ టు ద ఐడియల్ గ్యాస్ అజంప్షన్స్, ఇలాంటి ఐడియల్ గ్యాస్ మాలిక్యూల్స్ మధ్య ఎటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండదు. అంటే వాటి మధ్య ఉన్నటువంటి మాలిక్యూల్స్ మధ్య ఒకదానినొకటి ఆకర్షించుకోవు, అలాగే వికర్షించుకోవు. దేర్ ఈజ్ నో అట్రాక్షన్ అండ్ రిపల్షన్ ఫోర్స్. దేర్ ఈజ్ నో ఎనీ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ ఆల్సో. రిపల్షన్ ఉండదు, అట్రాక్షన్ ఉండదు. వాటి మధ్య ఆకర్షించుకోవు, వికర్షించుకోవు. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్స్ బిట్వీన్ ద టూ మాలిక్యూల్స్. వాటి మధ్య ఆకర్షణ బలం ఉండదు, వికర్షణ బలం అనేటువంటిది ఏ విధమైనటువంటివి ఉండదు. ఇది మనకున్నటువంటి ఐడియల్ గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నటువంటి రెండు అజంప్షన్. పాయింట్ నెంబర్ 1, వాటి యొక్క మాలిక్యూల్స్ యొక్క చాలా చిన్న సైజ్ ఉంటుంది. సో వాటి యొక్క సైజ్ అనేటువంటిది మనం నెగ్లిజిబుల్ చేయొచ్చు, చాలా చిన్నది నెగ్లిజిబుల్ చేయొచ్చు. సైజ్ ఎప్పుడైతే నెగ్లిజిబుల్ చేస్తామో వాటి యొక్క వాల్యూమ్ కూడా మనం నెగ్లిజిబుల్ చేయొచ్చు. రెండోది వచ్చేసి ఐడియల్ గ్యాస్ మాలిక్యూల్స్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది ఉండదు. గ్యాస్ మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్సెస్ ఉండవు, అలాగే రిపల్షన్ ఫోర్సెస్ అనేటువంటివి ఉండవు అనేది మనం చెప్పబడుతుంది. సో లెట్ మీ గో టు ద ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, డెరివేషన్ ఆఫ్ ది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. సో లెట్ మీ స్టార్ట్ విత్ దట్ వన్. సో డెరివేషన్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. డెరివేషన్ of ideal gas equation. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంది అంటే PV is equal to nRT. ఇది మనం డెరైవ్ చేయడానికి వెళ్తున్నాము. సో వీఆర్ అజ్యూమింగ్ దట్ వాట్ ఈస్ ద కండిషన్స్ ఆఫ్ ది ఐడియల్ గ్యాస్? ఏ గ్యాస్ విచ్ obeys the all gas laws at all constant at all temperature and pressures. అన్ని టెంపరేచర్ ప్రెషర్ దగ్గర ఏ గ్యాస్ అయితే గ్యాస్ లాస్ ను ఒబే చేస్తుందో దాన్ని మనం ఐడియల్ గ్యాస్ అని పేరు పెట్టడం జరిగింది. సో మనం ఇక్కడ బాయిల్స్ లా ఏంటో ఒకసారి రీకాల్ చేసుకుంటున్నాము. బాయిల్స్ లా ఏం చెప్తున్నాయి అంటే P is inversely proportional to V at constant temperature. T is equal to constant అని చెప్పడం జరిగింది. అలాగే చార్లెస్ లా ఏం చెప్పబడుతున్నాయి అంటే చార్లెస్ లా ఏం చెప్తుంది? V is directly proportional to T at constant pressure అని మనకి ఇవ్వడం జరుగుతుంది. అంతే కదమ్మా, at constant pressure at T is equal to constant.
we are combining these two equations. ఈ రెండు ఈక్వేషన్స్ మనం కంబైన్ చేస్తున్నాము. PV is directly proportional to PV. So let's assume I am sending this side. So I am sending this side, that is equal to PV is directly proportional to some constant. V is directly proportional to temperature. So I can write this equation as a different manner also. So how can I write? Means P is directly proportional to 1 by V, or 1 by V is or V is directly proportional to 1 by P. ఇలా రాయొచ్చు. ఎందుకంటే కంబైన్ చేయడం కోసం ఒకే ఫార్మాట్ లైక్ తెస్తున్నాను. సో V is directly proportional to 2. This is the Boyle's law, other form. So this is the Charles law. Now I am combining these two equations. What we can write? V is directly proportional to T by P. Now what we getting? V is directly proportional to T by P. Send this P this side. PV is directly proportional to T. So PV is equal to some constant into T. Then that constant is named as the ideal gas constant. PV is equal to R into T. So this is the equation of ideal gas equation for 1 mole of gas. So for 1 mole of gas, ఒక మోల్ ఉన్నటువంటి గ్యాస్ కి సంబంధించిన ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఫర్ 1 మోల్ ఆఫ్ గ్యాస్, ఈ ఒకవేళ n మోల్ ఆఫ్ గ్యాస్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ n మోల్స్ ఆఫ్ గ్యాస్, కి PV is equal to nRT. ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ వచ్చేసి nRT అంటాము. ఇక్కడ R వచ్చేసి ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటాము. సో ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ మనం వాల్యూను మనం సపరేట్గా డెరైవ్ చేద్దాము, సపరేట్ వీడియో చేద్దాము. సో ఎందుకంటే సంవాట్ అది బిగ్ ప్రొసీజర్ వస్తుంది, మనం ఎట్లా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలనేటువంటిది. నౌ లెట్ మీ గో టు ద ఇఫ్. సో ఇక్కడ n అనేటువంటిది వచ్చేసి నెంబర్ ఆఫ్ మోల్స్కు సంబంధించినటువంటిది. నెంబర్ ఆఫ్ మోల్స్కు సంబంధించినటువంటి ఫార్ములా మీకు గుర్తుంటుంది అనుకుంటున్నాను. మాస్ ఆఫ్ ది గ్యాస్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది గ్యాస్. వెయిట్ ఆఫ్ ది గ్యాస్. ఇవన్నీ అడిగారమ్మా రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్లో, ఇవన్నీ అడిగినటువంటివే. నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కునేది ఎలా అనేటువంటిది ఒక చిన్న ప్రాబ్లంగా అడుగుతూ ఉంటారు. మాస్ ఆఫ్ ది గ్యాస్, ఇచ్చిన పదార్థం యొక్క మాస్. సో గ్రామ్స్లో ఇస్తే గ్రామ్స్, దాన్ని గ్రామ్ మోల్స్ అని అంటాం అన్నమాట. సో మాస్ ఆఫ్ ది గ్యాస్ ఇన్ గ్రామ్స్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది గ్యాస్ ఇన్ గ్రామ్స్, అప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ అని వస్తాయి. ఇన్ గ్రామ్స్ అయితే గ్రామ్స్లో తీసుకోండి, ఇన్ గ్రామ్స్లో అయితే 2 గ్రామ్స్లోనే తీసుకోండి, ఇన్ గ్రామ్స్. దెన్ యూ విల్ గెట్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది గ్యాస్. ఒకవేళ మనము 1 మోల్ ఆఫ్ గ్యాస్ తీసుకున్నాం అనుకోండి, 1 గ్రామ్ ఆఫ్ గ్యాస్ తీసుకున్నాం అనుకోండి. సో ఫర్ 1 గ్రామ్ తీసుకుంటే మాస్ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ ఈక్వల్ 1 గ్రామ్ కదా. దెన్ n ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఇన్ m0 ఇన్ గ్రామ్స్, ఇలా మనం రాయాల్సి ఉంటుంది. సో దాన్ని సింపుల్గా మనం 1/m0 అని రాద్దాం. సో లెట్ వి సబ్స్టిట్యూట్ ఇన్ ద PV ఫార్ములా. PV ఈజ్ ఈక్వల్ టు nRT. In this one what we are getting, PV is equal to n బదులుగా 1/m0 into R into n. సో ఈ 1/r divided by m0 మనం ఏమని రాస్తామా అంటే స్మాల్ r అని రాస్తాం, స్మాల్ r into T. ఇక్కడ r ఏమంటామయ్యా అంటే ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ ఫర్ 1 గ్రామ్, R is equal to ideal gas constant per 1 gram కానీ చెప్తాం జరుగుతుంది. సో మనం ఇప్పుడు PV is equal to nRT ఫార్ములాలో PV is equal to small rt కూడా రాయడం జరుగుతుంది. R వచ్చేసి ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ ఫర్ 1 గ్రామ్. ఓకే, నౌ లెట్ మీ గో టు ద అనదర్ వన్. R కి బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ కి మధ్య రిలేషన్ కూడా ఉంది. సో రిలేషన్ బిట్వీన్ R and KB
అండ్ ఎన్ఏ అవగాడ్రో నెంబర్. ఇక్కడ కేబీ అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, ఎన్ఏ అంటే అవగాడ్రో నెంబర్. అవగాడ్రో నెంబర్. సో కేబీ అండ్ ఎన్ఏ వాల్యూస్ పర్టికులర్గా లాస్ట్లో అన్ని ఒకేసారి రాస్తాను, కాన్స్టెంట్స్ అన్ని. వాట్ ఈస్ ద రిలేషన్ మీన్స్ కేబీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎన్ఏ. దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే మనము ఆర్ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ ఎన్ఏ ఇలా రాయొచ్చు. దిస్ ఇస్ ద ఫార్ములా వీఆర్ హ్యావింగ్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ ఎన్ఏ. సో ఒకసారి మనం ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ను కేబీ అండ్ ఎన్ఏలో రాసుకున్నాం. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పివి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎన్ ఇంటూ ఆర్టీ అనే ఫార్ములాలో ఆర్ బదులుగా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ కేబీ ఇంటూ ఎన్ఏ, ఇంటూ టీ. ఇది కూడా ఒక ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఇన్ కేబీ ఇంటూ అవగాడ్రో నెంబర్లో ఉన్నటువంటి రిలేషన్. సో మనకు నెంబర్ ఆఫ్ మోల్స్కి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్కి, అవగాడ్రో నెంబర్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఉంది. రిలేషన్, సో లెట్ మీ గో టు ద నెక్స్ట్ పేజ్. సో రిలేషన్ బిట్వీన్ స్మాల్ ఎన్, క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్ఏ. స్మాల్ ఎన్, ఇందులో స్మాల్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ఎన్ఏ అంటే అవగాడ్రో నెంబర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ డివైడెడ్ బై ఎన్ఏ అవుతుంది అనమాట. దిస్ ఇస్ ద ఫార్ములా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో దీని నుంచి మనము నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎలా కనుక్కోవచ్చు? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నెంబర్. సో ఇది మనం కనుక్కోవాల్సినటువంటి ఫార్ములా. ఇది కూడా మనం వాడేటువంటిది. సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నెంబర్ను మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. ఒకసారి పివి అనేటువంటి ఫార్ములాలో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాము. పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనే ఫార్ములాలో పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే ఇది ఇక్కడ ఉంది, క్యాపిటల్ ఎన్ డివైడెడ్ బై ఎన్ఏ. సో ఆర్ అంటే ఇంతకు ముందే మనం కనుక్కున్నాము, ఆర్కి కేబీకి మధ్య ఉన్న రిలేషను. కేబీ ఇంటూ ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్కి ఉన్నటువంటి రిలేషను జస్ట్ ఇంతకు ముందే కనుక్కున్నాం, ఒకసారి చూడండి. సో ఆర్కి కేబీకి మధ్య ఉన్న రిలేషన్ కేబీ ఇంటూ ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్. సరే, దెన్ ఆర్టీ కాబట్టి టీ, ఎన్ఏ విల్ క్యాన్సల్. దెన్ పివి ఈజ్ ఈక్వల్ టు, ఈ ఫార్ములా నుంచి మనం ఏం రాయొచ్చు అంటే నెక్స్ట్ పివి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ ఇంటూ కేబీ ఇంటూ టీ. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములా. ఏంటి అంటే ఇందులో ఏం కనుక్కోవచ్చు అంటే మనకు కేబీ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ వాల్యూ తెలిసినట్లయితే, పి ప్రెషర్ ఇస్తారు, వాల్యూమ్ ఇస్తారు, అబ్సల్యూట్ టెంపరేచర్ ఇస్తారు, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి, గ్యాస్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి అనేటువంటిది మనం కనుక్కోవాల్సి ఉంటుంది. గ్యాస్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి అనేటువంటి కనుక్కోవాల్సి వస్తుంది. పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ కేబీ ఇంటూ టీలో ఎన్ ఈజ్ ఈక్వల్ టు పివి బై కేబీ ఇంటూ టీ. అంటే ప్రెషర్ మనకు అందుబాటులో ఇస్తారు, వాల్యూమ్ ఇస్తారు, అబ్సల్యూట్ టెంపరేచర్ ఇస్తారు, కేబీ అనేది ఒక కాన్స్టెంట్. ఈ కేబీ వాల్యూని కూడా మనం వాడేసి మనకు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి అనేటువంటిది మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సరే, మనకు ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ యొక్క వాల్యూస్ను మనం రాద్దాము. ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ యొక్క వాల్యూస్ను ఫస్ట్ యూనిట్స్ రాద్దాం. ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ యూనిట్స్ ఆఫ్ ఆర్ ఇన్ ఎస్ఐ సిస్టమ్. ఫస్ట్ ఎస్ఐ సిస్టంలో రాద్దాం. ఎస్ఐ సిస్టమ్ ఫస్ట్ ఏదైనా యూనిట్స్ రాయాలంటే నీకు ఫార్ములా అవసరము. పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఫార్ములాలో నీకు ఆర్కు మాత్రం యూనిట్స్ కావాలి. పి బై టీ, ఆర్ను అవతలే ఉంచేసి ఎన్ను టీని యువతలకి తరిమేశాను. సో పి బై టీ ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ వర్క్. ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ అంటే వర్క్. ఎన్ అంటే మోల్స్,
టీ అంటే టెంపరేచరు, ఎన్ ఇంటూ టీ రాశాను. సో ఇప్పుడు యూనిట్స్ చెప్పండి. వర్క్కు యూనిట్స్ వచ్చేసి జౌల్స్, ఎన్ అంటే మోల్స్, మోల్స్కు యూనిట్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేసి మోలు, టెంపరేచర్ వచ్చేసి కెల్విన్. సో ఫార్ములా జౌల్ డివైడెడ్ బై మోల్ కెల్విన్ వస్తుంది. లేదా దీన్ని ఇంకొక రకంగా రాయడం అంటే జౌల్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. ఇది మనకున్నటువంటి యూనిట్స్ ఎస్ఐ సిస్టంలో. ఒకవేళ సిజిఎస్ సిస్టంలో గిన మనకు చెప్పమన్నారు అనుకోండి, సిజిఎస్ సిస్టంలో ఫార్ములా ఏంటి? ఆర్కి వర్క్ డివైడెడ్ బై ఎన్ ఇంటూ టీ. వర్క్కి ఏంటి? క్యాలరీస్, మోల్ ఇన్వర్స్, డిగ్రీ సెల్సియస్ ఇన్వర్స్. డిగ్రీ సెల్సియస్ ఇన్వర్స్ అనేటువంటిది మనకు సిజిఎస్ సిస్టంలో ఉన్నటువంటి యూనిట్స్. సో ఆర్ వాల్యూ యొక్క కాన్స్టెంట్ ఏంటి అనే దానికి మనల్ని అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఆర్ వాల్యూ దాన్ని సపరేట్గా మనం డిరైవ్ చేసుకున్నాము. ఫస్ట్ దానికి డైరెక్ట్గా వాల్యూ రాసుకున్నాము. ఆర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 8.314 ఇంటూ జౌల్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్గా మనం తీసుకోవచ్చు. సో అలాగే కేబీ వాల్యూ కూడా ఇంపార్టెంట్ అని చెప్పాను నేను మీకు. కేబీ వాల్యూ యొక్క వాల్యూ ఎంత అయ్యా అంటే సో 1.38 ఇంటూ 10⁻⁻23 జౌల్ కెల్విన్ ఇన్వర్స్. సో ఇక్కడ కేబీ వాల్యూ యొక్క యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అవగాడ్రో నెంబర్ ఎన్ఏ వాల్యూ కూడా చాలా ఇంపార్టెంట్. 6.023 ఇంటూ 10⁻23 పర్ మోల్. దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఈ మూడు కాన్స్టెంట్స్ అనేటివి మనం ఖచ్చితంగా బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సమ్ టైమ్స్ దే విల్ ప్రొవైడ్, సమ్ టైమ్స్ దే వోంట్ ప్రొవైడ్. కొన్నిసార్లు మనకు ప్రాబ్లమ్స్లో ఇస్తారు, లేకపోతే మనం డైరెక్ట్గా మనం బై హార్ట్ చేసి మన బ్రెయిన్లోంచి వాడాల్సి ఉంటుంది. ఆర్ వాల్యూ, కేబీ వాల్యూ, ఎన్ఏ వాల్యూ మనం ఖచ్చితంగా బ్రెయిన్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. సో ఐ హోప్ you are following the lectures. If you are feeling that this video lectures are very useful for your academics or any exam, so please subscribe the channel. Thank you for watching. If you have any doubts, you can comment in the comment section. Thank you.